మేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యాగ్రహ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యాగ్రహ ప్రకాశం నవమ సముల్లాసం 219వ ఫోటోలో చూడండి, 4వ మంత్రం. ఆత్మయందు అధిక జ్ఞానము కలిగినప్పుడు సత్వగుణము, అజ్ఞానము ఉండునప్పుడు తమో గుణము, రాగద్వేషాలు ఉండునప్పుడు రజోగుణము ఉన్నట్లు తెలుసుకొనవలెను. ప్రాకృతములకు ఈ 3 గుణములు సమస్త పదార్థములందు వ్యాపించి ఉండును. అందుకని ఏ వ్యక్తి పట్ల, ఏ వస్తువు పట్ల మనకు శాంతి, సౌఖ్యము, సుఖము, ఆనందము కలుగును, అది సాత్వికం. ఏ వ్యక్తి పట్ల, ఏ పదార్థము పట్ల, ఏ పరిస్థితి పట్ల దుఃఖము, బాధ, ఒత్తిడి, అనారోగ్యము, అపరిశుభ్రత ఇవన్నీ కలుగుతుండను, అది తామసికము. ఏ వ్యక్తి సన్నిహితముతో రాగద్వేషాలు, ఈర్ష్యాద్వేషాలు మరియు కోపము, ఉద్రేకము, ఉత్తేజనము, క్షణికావేశము, అప్పుడే కోపం రావడం, అప్పుడే శాంతించడము, ఇటువంటి వ్యవహారం ఏ పరిస్థితుల్లో ఏ వస్తువుల పట్ల ఇట్లా వస్తుంటుందో అవి రాజసికంగా తెలుసుకోవాలి. ప్రాకృతిక మగులకు ఈ 3 గుణములు సమస్త పదార్థములందు వ్యాపించి ఉండును. పదార్థములు అంటే జడ వస్తువులనే కాదు, ఏ వ్యక్తితో పాటు మనం సహజీవనం గడుపుతుంటామో, సహోదరుడు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు, మిత్రులు కానీ, వారి పక్కన వారితో పాటు వ్యవహరిస్తున్నప్పుడు మనలో మార్పు సాత్వికముగా, తామసికముగా, రాజసికముగా, వ్యక్తుల పట్ల, పదార్థాల పట్ల, పరిస్థితుల పట్ల అవి ప్రకృతిగతంగా వస్తాయని చెప్పేసి అభిప్రాయం. వానిని తెలియ విధమేమనగా, వాటి ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, ఆత్మయందు ప్రసన్నత ఉండి మనస్సు ప్రశాంతమైన శుద్ధి సాత్విక వర్తనము కలిగి ఉన్న సత్వగుణం అధికముగాను, రజస్తమో గుణముల ప్రధానముగాను ఉన్నట్లు తెలుసుకొనవలెను. ఆత్మ మనసు రెండును దుఃఖయుక్తములు, ప్రసన్నత రహితములునై విషయములందు ఇటునటు గమనాగమనములు చేయుచుండిన రజోగుణము ప్రధానమై తమో గుణములు తక్కువగా ఉన్నట్లు ఎంచవలెను. ఆత్మ మనసు ఈ రెండును మోహమందు, సాంసారిక పదార్థములందు ఆసక్తములై ఉన్నను. మనస్సు అవివేకము లేనప్పుడు విషయాసక్తత వలన తర్క వితర్క శూన్యమై తెలియ యోగ్యము కానప్పుడు తమో గుణము ప్రధానముగను సత్వరజస్సు గుణముల ప్రధానములుగా ఉన్నట్లు ఎంచవలేను, అప్రధానములుగా ఉన్నట్లు తెలుసుకోవలను. ఆత్మ మనసు ఈ రెండు మోహమందు, సాంసారిక పదార్థములందు ఆసక్తములే అంటే ఒకదానొకటి ఆకర్షించి మోహపడినట్టు ఉన్నప్పుడు
మనస్సున వివేకము లేనప్పుడు విషయాసక్తత వలన తర్క వితర్క శూన్యమై ఈ తర్క విషయ అంటే ఏమి వెనక ముందు ఏమి ఆలోచించకుండా తెలియయోగ్యము కానప్పుడు తమో గుణము ప్రధానముగాను సత్వరజస్సులు అప్రధానముగా అంటే గౌణముగా ఉన్నట్లు ఎరగాలి, తెలుసుకోవాలి. ఇక ఈ మూడు గుణములచే కలుగు ఉత్తమ మధ్యమ అధమ ఫలములను పూర్ణముగా చెప్పుదును. వేదాభ్యాసము, ధర్మానుష్ఠానము, జ్ఞానాభివృద్ధి, పవిత్రత, ఆకాంక్ష, జితేంద్రియత, ధర్మాచరణము, ఆత్మచింతనము అనునివి సత్వగుణము వలన కలుగు లక్షణములు. వేదాభ్యాసం, వేదమును చదవడం, నియమపూర్వకంగా నిష్ఠా శ్రద్ధాభక్తులతో వేదమును చదవడం, ధర్మమును అనుష్ఠానం చేయడం, ఉన్నట్లు నడుచుకోవడం, జ్ఞానాభివృద్ధి, జ్ఞానమును పెంచుకోవడం, పవిత్రత, ఆకాంక్ష, శుచి శుభ్రతను పాటించడం, జితేంద్రియత, ఇంద్రియాలను వశములో ఉంచుకోవడం, ధర్మాచరణం, సక్రమముగా నడుచుకోవడం, నియమబద్ధంగా నడుచుకోవడం, ఆత్మచింతనము అనేటువంటివి సత్వగుణము వలన కలుగు లక్షణములు. పవిత్రత, ఆకాంక్ష అంటే స్వచ్ఛంగా ఉండాలి, స్నానం చేయాలి, ఉతికిన వస్త్రాలు ధరించాలి, అపవిత్రతను ఎప్పుడు దూరం చేయడానికి ప్రయత్నం చేయడం పవిత్రత, ఆకాంక్ష. జితేంద్రియత అంటే ఇంద్రియముల మీద అధికారం, మన ఇష్టానుసారంగా ఇంద్రియాలను వశీకరించుకోవడం, ఇంద్రియాలకు వశీభూతమై ఇంద్రియములకు దాసులుగా ఉండడం కాకుండా ఇంద్రియాలను మన అధీనంగా, చూడాలనుకుంటేనే చూడాలి, వినాలనుకుంటేనే వినాలి, ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది చూడకూడదు. రజోగుణము వృద్ధి చెంది సత్వతమో గుణములు అణగి ఉన్నప్పుడు అంటే అవి ఈ రజోగుణమే వృద్ధి చెంది సత్వ తమో గుణములు అంటే సాత్వికత తక్కువగా, మూర్ఖత్వము తక్కువగా ఉండడం. మూర్ఖత్వము అంటే అజ్ఞానము, అవిద్య, ఇవి తక్కువగా ఉండడం. అంటే ఈ రజోగుణములు ఎట్లా అంటే అప్పుడే గొప్పగా ప్రవచించడం, అప్పుడే ఇది నాది, అది నీది, నేనంటే ఏమిటో తెలుసా అని చెప్పేసి రంగులు, ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చేటువంటిది రజోగుణ ప్రధానం. సాత్వికత, తమో గుణములు అణిగి ఉంటాయి. ఆ సందర్భంలో కార్యారంభమున రుచి, ధైర్య త్యాగము, అసత్కార్య గ్రహణము, విషయ సేవనమునందు ఎడతెగని ప్రేమ అంటే ఎంతో మక్కువ చూసుకోవడం. అట్టి ఎడ తనలో రజోగుణము అధికమైనట్లు గ్రహింపవలేను. తమో గుణము వర్ధిల్లి మిగిలిన రెండు గుణములు సన్నగిల్లినప్పుడు సర్వ పాపములకు లోభము పెరిగి మిక్కిలి ఆలస్యము, నిద్ర, అధైర్యము, క్రూరత, నాస్తిక్యము, ఈశ్వరునందు వేదములందు అశ్రద్ధ, అంతఃకరణమున భిన్న భిన్న వృత్తులు కలుగుట, మరియు ఏకాగ్రత లేకుండుట, వ్యసనాసక్తి మున్నగునవి తమోగుణ లక్షణములుగా విద్వాంసులు ఎరుంగవలయును. అంటే లోభం పెరిగినా సోమరితనం, చేద్దాంలే, ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దామని వాయిదా వేయడము, ఇక ఎప్పుడు పడుకుంటూ నిద్రముఖంగా ఉండడం, అధైర్యం, తొందరపడడం, క్రూరత, నాస్తిక్యం, దేవుడేడు ఉన్నాడు, కనబడుతున్నాడా అనేటువంటి నాస్తిక్యం, ఈశ్వరునందు వేదములందు అశ్రద్ధ, అంతఃకరణ భిన్న భిన్న
విచారాలు, భావాలు అభివ్యక్తమవ్వడం, మరియు ఏకాగ్రత లేకుండుట, వ్యసనాసక్తి మున్నగునవి తమోగుణ లక్షణములుగా విద్వాంసులు ఎరుంగవలయును. ఏదేని యొక్క కర్మము చేసినప్పుడు చేయునప్పుడు చేయదలిసినప్పుడును తన ఆత్మయందు లజ్జ, శంక, భయమును కలుగును. అప్పుడు తనయందు తమో గుణం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకొనవలయును. ఏ పని చేస్తుంటే లజ్జ అంటే సిగ్గుపడడం, శంక, సందేహం, భయము ఇవి కలుగుతున్నప్పుడు తమో గుణం ఎక్కువైనట్లుగా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు సిగ్గు పడడం, బిడియము సిగ్గుపడము అంటేనేమో అది మంచిదని చెప్తున్నాడు. మరి అదే లోక భాషలో ఏంటంటే ఏ పని చేసినా సిగ్గు లేకుండా చేయాలని, సందేహం లేకుండా. ఈ శంక అంటే సందేహం, ఏ సందేహం లేదు, నిస్సందేహంగా చేయాలి, భయపడకుండా ధైర్యంగా చేయాలి. ఇటువంటి కలిగినప్పుడు తమో గుణము తగ్గినట్లుగా, ఎప్పుడైతే ఈ యొక్క లజ్జ అంటే సిగ్గు పడడం, మొహమాట పడడం, సందేహాస్పదంగా ఉండడం, భయపడుతూ చేసేటువంటివన్నీ తమో గుణ ప్రధానముగా. ఆచార్యజీ, ఇక్కడ సిగ్గు తర్వాత లజ్జ అనేది ఒక అర్థాన్ని ఇస్తుందా? బిడియము, సిగ్గు మరియు మొహమాటము ఇవన్నీ ఒకే అర్థానికి వర్తిస్తాయి, కొంచెం తేడాగా వర్తిస్తుంటాయి. ఉమాచార్య గారు, ఇక్కడ సిగ్గుపడటం అంటే తప్పు చేసినప్పుడు భయము, శంక అని కాక ఏదైనా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని. అదే దాన్ని మొహమాటము అనడము, సిగ్గుపడము అనడము, చేయకూడని పనులు చేస్తున్నప్పుడు. అంటే అవే పనులు చేసేటప్పుడు వెనక ముందు ఏమీ ఆలోచించకుండా చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా చేస్తున్నాడు అంటారు. సిగ్గు లేకుండా అంటే ఇక్కడ సిగ్గు అంటే మొహమాట పడకుండా, తడబడకుండా, మొహమాట పడకుండా, మరియు అటు ఇటు చూడకుండా నేరుగా సహజంగా చేస్తూ ఉంటారో అది మంచి తత్వం. ఎప్పుడైతే అటు ఇటు చూపులు, ఎవరైనా చూస్తున్నారా ఏమిటి అనేటువంటిది, తన ఆత్మరక్షణ గురించి చూస్తూ మరియు మొహమాట పడుతూ, భయపడుతూ చేయడం అంతా తమో గుణ ప్రధానం. ఈ తమో గుణ ప్రధానమే ఎక్కువ కనబడుతుంది వ్యవహారంలో. అవునా సార్? ఉమాచార్య గారు, ఇక్కడ తప్పు చేయకుండా ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కొందరు ఆ పనులు చేయడానికి మొహమాట పడుతుంటారు ఆచార్య గారు. మరి తల్లిదండ్రులు చెప్పినప్పుడు మరి అది కూడా తమో గుణమేనా ఆచార్య గారు? ఎవరేమనుకుంటారు అని తప్పు కానప్పుడు కూడా తను చేయడానికి సంకోచిస్తుంటారు. అది ఎలా? అది అమాయకత్వం అనబడుతుంది. అమాయకత్వం అనబడుతుంది, తామసికం కాదు. ఏ కార్యమనర్చి ఈ లోకమున జీవాత్మ పుష్కల కీర్తి అభిలషించును అంటే ఆశించును, పొందును. దరిద్రుడైనను వంది మాగధులకు స్తోత్ర పాఠకులకును ధనము ఇచ్చుట మానడు, అప్పుడు రజోగుణం. ఈ వంది ఏంటిది? వంది మాగధులు
వాళ్లకు స్తోత్ర పాఠకులకు అంటే స్తోత్రాలు చదివే వారికి ఈ మాగధులు అనేది మరి నాకు ఇక్కడ ఈ ప్రసంగంలోనైతే తెలియట్లేదు. ధనమును ఇచ్చుట మానడు అంటే ఇటువంటి వాళ్ళకు ధనము ఇవ్వకూడదు అన్నట్టుగా. ఎవరికి? వంది మాగధులకు స్తోత్ర పాఠకులకు ధనము ఇవ్వకూడదు అనేది ముఖ్య అభిప్రాయం. అయినా ఇస్తున్నాడు అంటే అప్పుడు అతడు రజోగుణ ప్రధానంలో ఉన్నాడు. అంటే ఇవ్వకూడని వారికి అపాత్ర దానం చేస్తున్నప్పుడు ఇది రజోగుణ ప్రధానంగా భావించడం. వందిమా గదులు అంటే ఇక్కడ రాజు దగ్గర పనిచేసే వాళ్ళ ఆచార్య? మగధము గలగవారు. మగధ వందిమా గదులు అంటే రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. రాజపురుషులు అంటారా? రాజుకు కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు అదే రాజపురుషులు అంటారు కదా వాళ్ళని. రాజపురుషులు వందిమా గదులు. ఈ స్తోత్ర పాఠకులు అని అంటే స్తోత్రాలను చదివేవారు. మరి స్తోత్ర అది కాదు ఆచార్య, పోడేవారు పోడేవాళ్ళు. ఆహా, ముఖస్థుతి పరులు. అది అర్థం. అంటే ముఖస్థుతి పరులకు ధనం ఇవ్వకూడదా? అంటే వాళ్ళకు ఇక ఏంటంటే రీఛార్జ్ చేయకపోతే ఫోన్ పని చేయనట్టుగా వాళ్ళకు ధనం ఇవ్వకపోతే దగ్గరికి రారు అనేది అభిప్రాయం. అదే భజన పరులు. తమోగుణ లక్షణము కామము, రజోగుణ లక్షణము అర్థ సంగ్రహేచ్ఛ. ఈ తమోగుణ లక్షణం ఏంటంటే కామం, రజోగుణ లక్షణము అర్థ సంగ్రహేచ్ఛ. కామము అంటే స్త్రీ పురుషుల శరీర పట్ల ఆకర్షణ అనేది తమోగుణము, కానీ ఇది సరైనటువంటిది కాదు. స్త్రీ పురుషుల శారీరక ఆకర్షణ కామము అని అంటే అన్యుల పట్ల ఆకర్షణమా లేదంటే కామమే ఆకర్షణమా, తమో గుణమా? కామమే తమో గుణము అని అంటే మరి సంతానం గణనం కూడా తమం అవుతుంటది. అంటే ఇప్పుడు ఒకటేమో ఋతుకాలాభిగామి, అంటే ఎప్పుడైతే బహిష్టు అయ్యి శుద్ధి అయిన తర్వాత సంతానాన్ని కనాలి. పశువుల పక్షుల ద్వారా ఏదైతే భగవంతుడు దృష్టాంతం చూపిస్తున్నాడో మనుష్యుడు కూడా అదే సమయంలో ఋతుకాలాభిగామి అయితే దోషమేమి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఈ చేయడం అనేటువంటిది అది కామం కింద వర్తిస్తుంది, అది తమో గుణం. రజోగుణ లక్షణం అర్థ సంగ్రహేచ్ఛ, ధన సంపాదన చెయ్యాలి, ధనం సంపాదించాలి. ఎట్లా సంపాదించినా సరే. సత్వగుణ లక్షణము ధర్మమును సేవించుట, ధర్మానుసారంగా నియమబద్ధంగా నడవడం, శాస్త్ర ప్రామాణికంగా నడవడం. అందుకే సంస్కార విధిలో దయానంద సరస్వతి ప్రతి ప్రక్రియ చేసేటప్పుడు ప్రమాణే అంటే సామాన్య ప్రకరణంలో చేసిన ప్రమాణే, ఆ మంత్ర ప్రమాణపూర్వకంగా అనేటువంటిది మనకు శాస్త్ర గమనంగా నడిపిస్తున్నాడు. అంటే తాను ఏది చెప్పినా ఆ సంస్కార వీధిలో 16 సంస్కారాలలో తాను ఏది చెప్పినా అది కేవలం మౌఖికం కాదు, హేతుబద్ధంగా ప్రమాణబద్ధంగా శాస్త్రీయ పరంగా చెప్తున్నాను అనేటువంటిదే ప్రమాణాలను ఆధారంగా చూపి తదనుసారంగా అని అనిపిస్తున్నాడు. అంటే సత్వ ప్రధానంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది అభిప్రాయం. ఇదే అనుకరణలో ఓం ప్రకాష్ కూడా ప్రతి మాటకు వ్యావహారిక హేతువును తీసుకొచ్చి చూపించడం కూడా ఇది నా అభిప్రాయం కాదు, భగవంతుడు రూపిస్తున్నటువంటిది అనేటువంటిది సూటిగా వ్యవహారం చూపిస్తూ చెప్తున్నది కూడా ఈ సత్వ ప్రధానంగానే భావించాలి. ఈ 3 గుణములలో తమో గుణము కంటే రజోగుణము, దానికంటే సత్వగుణము శ్రేష్టములని ఎరుగున్నది తెలుసుకోవాలి.
అర్థమవుతుందా అమ్మగారు? లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఏ ఏ గుణముల వలన ఏ ఏ గతిని జీవుడు పొందునో వానిని ముందు వ్రాయిచున్నాము. ఇప్పుడు ఏంటంటే ఒకటేమో ఇదివరకు మరి మీరు కూడా వినే ఉండొచ్చు, ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే మనం ఉపనిషత్తులో చెప్పుకున్నటువంటి ప్రకరణం ప్రకారం చనిపోతున్న వ్యక్తి ఎక్కడ పోతున్నాడు, చనిపోతున్న వ్యక్తి ఎక్కడ పోతున్నాడు అనేటువంటిది అతని శారీరక భాషతో అవయవాలను సంకేతమునర్చి మనకు చూపించడం. ఆ రకంగా ఇప్పుడు గుణముల వలన జరిగేటువంటి మార్గం అదేమో శారీరక అంగభంగిమల వ్యవహారంతో చెప్పినటువంటిది. ఇప్పుడేమో గుణముల యొక్క వ్యవహారంతో దేవత్వం సాత్వికాయాంతి మనుష్యత్వం చ రాజసాః తిర్యత్వం తామసా నిత్యం ఇత్యేష త్రివిధా గతి. మనసులో సాత్వికులు దేవత్వం, సత్వప్రధానముగా ఉండేవారు. నొప్పించక తానొవ్వక తప్పించకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో చెప్పిన దాని ప్రకారంగా ఒకరి మనసును నొప్పించకుండా తన పని తాను చేసుకుంటూ పోయేటువంటి వ్యక్తి సత్వప్రధానం, సాత్వికుడు. అతడు దేవత్వం అంటే దివ్యత్వాన్ని పొందుతుంటాడు కాబట్టి దేవుడు అనబడతాడు. అంటే విద్వాంసులు ఎవరు, దేవతలు ఎవరు అంటే విద్వాంసులు అవుతారు. రజోగుణం గల వారు మధ్యమ మనుషులు అవుతారు. ఈ మనుషులకి ఏంటంటే స్థిమితంగా ఉండరు కదా, అప్పుడే మంచిగా నీతులు చెప్తుంటారు, మళ్ళీ అప్పుడే తప్పులు చేస్తుంటారు. కాబట్టి ఈ మనుషులు రజోగుణ ప్రధానములు ఉన్నటువంటి వారు. తమో గుణం గల వారు నీచగతిని పొందరు. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మొన్న మా పూనా నగరం వెళ్ళాం. పూనా నగరంలో ఏంటంటే వ్యక్తి కట్టుబట్టలతోటి పూనా నగరం వెళ్ళి అతను దర్జీ పని, టైలరింగ్, వస్త్రాలు కుట్టడం. ఆ వస్త్రాలు కుడుతూ పెద్ద దుకాణం. ఇప్పుడు అతను పొట్ట చేత పట్టుకొని పోయినటువంటి వ్యక్తి దాదాపు 15-20 మందికి జీవనోపాధి కల్పించాడు. మళ్ళీ పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు మమ్మల్ని పిలిచింది అంటే 2 అపార్ట్మెంట్లు కొన్నాడు. 1,30,00,000 ఒకటి, 1,18,00,000 ఒకటి దాటి ప్రవేశానికి. కానీ వాళ్ళ వ్యవహారం ఏంటంటే మద్యము మాంసముగా వాళ్ళ తామసిక వ్యవహారం అన్నమాట. అట్లా అంటే సంపన్నత ఎంత ఉన్నా కూడా ఈ తామసిక గతి అది చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు. అటువంటి వాళ్ళు స్థావర క్రిమి కీటాశ్చ మత్స్య సర్పాశ్చ కచ్చపాః పశవశ్చ మృగాశ్చైవ జఘన్య తామసీ గతి. స్థావర అధిక తమో గుణము గలవారు. అంటే అధిక తమో గుణము అంటే ఏంటంటే పిల్లల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, సంపత్తి పట్ల ఎక్కువ మోహం కలిగి ఉండడం అధిక తమోగుణం కలవారి. స్థావరములకు వృక్షాది అంటే వృక్షం ఎట్లయితే కదలకుండా ఉంటుంటుందో ఆ రకంగానే భార్య, భర్త, పిల్లలు, సంపాదన నుంచి ఇంకేం ఆలోచించారు? వ్యామోహం కూడా అనొచ్చు. క్రిములు, కీటకం. ఇప్పుడు ఏంటంటే ఈ కోతులు, కాకులు కానీ అవి ఏంటంటే వాటి స్వార్థంనే పట్టించుకుంటాయి తప్ప వేరే వారు ఎవరైనా ఆక్రమణ చేస్తే తిరగబడతాయి. ఈ తామసికంలో ఉన్నటువంటి వారు కూడా ఏంటంటే వాళ్ళ స్వార్థాన్నే చూసుకుంటారు తప్ప వెనక ముందు మంచి చెడు ఏది ఆలోచించరు. ఈ క్రిములు అలాగే కీటకములు అలాగే మత్స్యములు, సర్ప, కచ్చప, పశు, మృగముల జన్మములను పొందదు. అంటే
ఇక్కడ ఏమి వ్యక్తమవుతుంది? యజుర్వేదము 40వ అధ్యాయము మొదటి మంత్రం, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత. త్యాగభావంతో భోగిస్తే అది సాత్వికానికి వర్తిస్తుంటది. కాబట్టి త్యాగభావంతో ఉండాలి. అన్నీ నాకే కావాలి, అంతా నాకే ఉండాలి, నా వద్దే ఉండాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలి అనేటువంటిది ఇది తామసికంగా ఉంటుంటది. అటువంటి వాళ్ళు ఇటువంటి జాతులకు వర్తిస్తుంటారు. ఎప్పుడైతే అవును నాకు సరిపోయింది, నేను తీసుకోండి, మిగతాదంతా మీరు వాడుకోండి, మీరు తీసుకోండి, మీరు చూసుకోండి అని చెప్పేసి భార్య పిల్లలకు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు జీవనోపాధి కల్పించడం, బ్రతుకు తెరువు చూపించడం, ఆ రకంగా మంచి పనులు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు సత్వ ప్రధానంగా ఉంటుంటారు. లేదు నీ విషయ పరిజ్ఞానం. ఇప్పుడు కొంతమంది ఏమున్నారు, ఎలాంటి వాడు అంటే ఓం ప్రకాష్ దూతనాడి చికిత్స నేర్చుకునేటప్పుడు ఆ నాడీ వైద్యుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మాకు చెప్పండి, మాకు నేర్పించండి అంటే, నీకు నేర్పిస్తే ఇక నా విలువ ఉంటుంది. నీకు నేర్పిస్తే నువ్వు తెలివైన వాడు అవుతావు కదా, నువ్వు నా దగ్గరికి మళ్ళీ రావు కదా, మరి నా విలువ ఏముంటుంది, నా విలువ తగ్గిపోతుంది కదా అని చెప్పకుండా ఎవరైతే పోతున్నారో అటువంటి వారు ఇటువంటి జాతులలో పుడతారు స్థావరంగా. అంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ విద్య దూతనాడి అంటే ఏంటంటే రోగి వైద్యుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, వైద్యుడు రోగి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ రోగికి దగ్గరగా ఉండేటువంటి వారు, అత్యంత సుపరిచితులైనటువంటి వారు వైద్యుని దగ్గరికి వస్తే ఆ వచ్చినటువంటి వారి నాడిని చూసి రోగులు ఎక్కడైతే ఉన్నారో వారు ఏ పరిస్థితిలో ఉన్నారో దానికి పరీక్షించి చెప్పడము, ఔషధాలు ఇచ్చి చికిత్స చేయడం. అర్థమవుతుందా లేదా? ఊరికే కోసం అర్థమవుతుంది. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటుంటారంటే మీకు చెప్తే మీరు తెలివైన వాళ్ళు అవుతారు, మరి మా విలువ ఏముంటుంటది అని అజ్ఞానయుక్తంగా మాట్లాడుతుంటారు. అది సరైనటువంటిది కాదు అని. ఓ ఆచార్య గారి సత్యమైన ఆచార్య గారు దూతనాడి అన్నది అదే మీరు చెప్పినట్టే లక్ష్మణ్ కూడా విన్నాడు, అది సత్యమైన ఆచార్య గారు? అవును, నేను మీకు నేర్పిస్తా అంటే మీరు అందరు ముందుకే రాలేదు కదా. శివచర్మ గారు గుర్తుందా? మర్చిపోయారా? లేకపోతే నేనేం చేయను, నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్తున్నారు, మేమే ఉపయోగించుకోలేదు. ఏదో ఒకటి హస్తినశ్చ తురంగాశ్చ అంటే ఈ వాస్తవము అనేది అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు. అది వాస్తవం కాబట్టే నేర్పించడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి తత్పరులను చేస్తున్నారు కదా. మరి విద్య ఆవిష్కరితమైంది కదా. అందుకే హస్తినశ్చ తురంగాశ్చ శూద్రామ్లేశ్చాశ్చ గర్హితాః సింహా వ్యాఘ్రావరాహాశ్చ మధ్యమా తామసీ గతిః. మధ్యమ తమో గుణము గలవారు, మధ్యమ అంటే అధిక తమో గుణం గలవారు వృక్షాలు, క్రిమికీటకాలు, చేపలు, సర్పములు, మరి ఈ తాబేళ్ల వంటి ఆ పశువుల జన్మలకు వెళ్తారు. ఇక మధ్యమ తామసికంగా ఉన్నటువంటి వాళ్ళు తురంగాశ్చ అని అంటే ఏనుగు, ఈ గుర్రము, శూద్రుడు, మ్లేచ్చుడు, నింద్య కర్మలు చేసేటువంటి వారు, సింహము, వ్యాఘ్రము, వరాహము అను ఈ జన్మములను పొందుదురు మధ్యమ తామసికంగా ఉండేటువంటి వారు. చారణాశ్చ సుపర్ణాశ్చ పురుషాశ్చైవ దాంభికాః రక్షాంసి చాపి శాశాశ్చ తామసీ ఘాత్తమాగతిః. ఉత్తమ తమో గుణము గలవారు అంటే ఉత్తమ తమో గుణము అని అంటే ఏంటంటే వీళ్ళు తమో గుణం పేరుకే కనబడుతుంది అనేటువంటిది అభిప్రాయం. అత్యంత మరి వీళ్ళు శ్రేష్టమైనటువంటి వాళ్ళే.
కానీ ఎంతో కొంత మరుగు అయితే ఉన్నది అనేది అభిప్రాయం. ఉత్తమ తమో గుణము గలవారు చారణులు, కవిత్వముతో ఇతరులను స్తుతించువారు, అంటే పొగడతలు, ముఖస్థుతి చేసేటువంటి వారు. సుందరములైన పక్షులు, దాంభికులు, తన సుఖం కొరకు తనను తాను పొగడుకొని వారు, ముఖస్థుతి చేసుకునేవారు, ఎవరిడప్పు వారు కొట్టుకోవడం. రాక్షసులు, హింసకులు, పిశాచులు, మధ్య మాంసాదులను సేవించువారు మలినులుగా జన్మింతురు. ఉత్తమ తమో గుణము గలవారు చారణులు. చారణులు అంటే వాక్చాతుర్యముతో ముఖస్థుతి చేయువారు, సుందరములైన పక్షులు, దాంభికులు, తన సుఖం కొరకు తనను తాను పొగడుకొని వారు, రాక్షసులు, హింసకులు, పిశాచులు, మధ్యమాంసాదులను సేవించేవారు మలినులుగా జన్మించరు. అంటే రాక్షసులైనటువంటి వారు, హింస చేసేవారు, బలాత్కారం చేసేవారు, ఈ చంపేసేవారు ఉత్తమ తమో గుణం గలవారు ఎట్లవుతారు? కట్టుకుంటున్నారా లేదా ఊరికే కూర్చుంటున్నారా? గుణాలు అంటే మళ్ళా మలినములుగా ఈ ఉత్తమ మధ్యమ అవసరం ఉండదేమో కదా సార్ ఈ గుణాలు. ఉత్తమ మధ్యమం గుణాలలో మరా ఉత్తమము మధ్యమము అనడం ఎందుకని? ఉండాలి. అవి ఉంటేనే మనకు తెలుస్తుంది కదా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం, ఎంత మెలకువగా ఉన్నాము, సత్వగుణం, ఎంత అర్ధపతనమైపోతున్నాము అనేది అవి ఉత్తమ మధ్యమము వాటి అవగాహన ఉంటేనే బాగుంటుంది. సత్వగుణం, రజోగుణము, తమో గుణం అంటే సరిపోతుంది కదా. అట్లా దాంట్లో కూడా ఉత్తమ మధ్యమం అంటే మనం ఎంతగా తమో గుణాన్ని ఎంతగా అధిగమించాము, రజోగుణాన్ని ఎంతగా మనం గెలుచుకున్నాము, సత్వగుణంలో ఎంత ప్రవేశించాము, ప్రావీణ్యం పొందాము అనేది తెలియాలి కదా. అంటే ప్రభావం ప్రభావం కొంచెం హెచ్చు తగ్గులుగా సూచించడం అన్నట్లు. అంతే కదా. ధన్యవాదాలు. ఝల్లామల్లాన్నటాశ్చైవ పురుషాః శస్త్రమవృత్తయః. ద్యూతపానా ప్రసక్తాశ్చ జఘన్యా రాజసీ గతిః. మిక్కిలి రజోగుణం గలవారు ఝల్లా అంటే ఖడ్గజీవులు. ఖడ్గజీవులు అంటే ఇక వాళ్ళు ఎప్పుడు శస్త్రాస్త్రాలతోటే ఉంటుంటారు. పలుగుతో త్రవ్వువారు, గడ్డపారలతోటి పారలతోటి తవ్వేటువంటి వారు. మల్ల అంటే పల్లెవాండ్రు. మల్ల యుద్ధమా? అదే మరి ఆ రకంగా రావాలి. కానీ పల్లెవాళ్ళు అంటే పల్లెల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, వ్యాపారులు ఉంటారు, దొంగలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. పల్లె వాళ్ళందరినీ మల్లె దగ్గర తీసుకురావడం ఎందుకు? ఇంకా ఈ వ్యభిచారంలో మల్లు అంటే వాళ్ళు ఏంటంటే అత్యంత తామసికంగా, అత్యంత వ్యభిచారం చేసేటువంటి వారిని మళ్ళీ ఆ అర్థంకి వస్తుంటది వ్యవహారంలో ఉన్నటువంటిది. కానీ పల్లెలలో ఉండే వాళ్ళు పట్టణానికంటే పల్లెలే సంస్కారవంతంగా ఉంటాయి కదా. మరి పల్లెలను మళ్ళీ గడికి తీసుకొచ్చుకోవడం అది మరి ఆలోచించదగినటువంటి. మళ్ళా అంటే కుస్తీ పట్టే వాళ్ళు కూడా వస్తుందేమో కదా. వారు సూర్యప్రకాష్ గారు అది అనేది అదే అలా అంటే బాగుంటది. ఆచార్జీ మళ్ళా అంటే పారతోటి మట్టి దూరం వేసేవాళ్ళు అనుకుంటా నేను.
దానికి ముందే వచ్చింది కదా, పలుగుతో తవ్వువారు అన్నదాన్ని అక్కడే పార, గడ్డపార అవన్నీ వస్తాయి. ఈ పల్లె వాళ్ళు అనేది మరి ఆలోచింపదగినటువంటి. నట దొమ్మరులు, ఈ దొమ్మరులు నటలు ఎట్లయితే ఉంటారు? నటిస్తారనా? లేదంటే దొమ్మరితనం అంటే? దొమ్మరోళ్ళు అంటే ఈ వీధిలో తాళ్ళ పైన దానిపైన ప్రదర్శనలు చేస్తుంటారు చూడండి. కాదు, లోకంలో అది వ్యావహారికంగా లోకోక్తి ఏంటంటే నీతులు చెప్పేవిటి నీతులు దొరేటి దొమ్మరి గుడిసెలు అంటారు కదా. ఈ దొమ్మరి అంటే వ్యభిచారానికి వర్తిస్తుందా? అదే 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 సాయి. మరి అలా అన్నప్పుడు మరి నటులు అని అనకూడదు కదా. ఇప్పుడు నటులు దొమ్మరులు అనేటువంటిది చాలా లోతైనటువంటి అర్థంగా వస్తుంటుంది చూడండి. దొమ్మరోళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళలో అక్కడెక్కడ కొంతమంది సంచార జాతుల వాళ్ళు వచ్చి ప్రదర్శనలు చేస్తుంటారు చూడండి. తాళ్ళ పైన అది బాగుంది, కానీ ఈ లోకంలో ఇది ఏంటంటే సామెత ఏంటంటే చెప్పేవి నీతులు, చొరేటివి దొమ్మరి గుడిసెలు అంటుంటారు కదా. మరి దీనికేమంటారు? అంటే వాళ్ళతో సాహసం చేసే వాళ్ళని మనం ఆ విధంగా లోకోక్తిగా వచ్చిందేమో అనుకుంటా. శస్త్రధారులకు భృత్యులు, జూదరులు మద్యపానము చేయువారుగా జన్మించరు. మిక్కిలి రజోగుణం గల వారు ఈ రకంగా, అంటే మిక్కిలి రజోగుణం ఉంటేనే పల్లెల్లో జన్మిస్తారా? మిక్కిలి రజోగుణం ఉంటేనే ఈ తవ్వుకోవడం, శస్త్రాస్త్రాలు, యుద్ధం ఇదంతా నాకైతే సమ్మతం అనిపిస్తలేదు. మరి నాకు శ్రీనివాస్ గారు మైక్ బంద్ చేయండి, అమ్మగారు సరిగా వస్తలేదు కదా. చెప్పండి. ఏ పని చేసినా తొందరపాటుతనంగా చేయటం అనేది ఆచార్యుని పల్లెటూరు కట్టడం అనేది ఉండదు కదా. అమ్మగారు పల్లె వాళ్ళను అంతా చులకన చేయొద్దు. పల్లెటూళ్ళలో కూడా చాలా లోతుగా ఆలోచించే వారు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు, అత్యంత నీచ నికృష్టులు కూడా ఉంటారు. మరి అదే అందుకని పల్లె వాళ్ళు అనేటటువంటిది అనవసరం లేదు. అదే ఎందుకంటే అందుకే ఆలోచింపదగింది. దీనికి నాకు సమ్మతం అనిపిస్తలేదు ఈ భాష. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. మేధావి వర్గం అంతా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి అదే అంతే కదా. మరి పల్లె వాళ్ళని అలా పల్లెటూరు నుంచి వచ్చారు. మరి అలా చెప్తే ఎవరు చదువుతారు ఈ పుస్తకాన్ని? ఇది నీచ రజోగుణం. ఇప్పుడు మొదలుపెట్టిందేమో మిక్కిలి రజోగుణం గలవారు జల్లా, ఖడ్గజీవులు, పలుగుతో త్రవ్వువారు, మల్ల అంటే పల్లెవాన్రు, నట దొమ్మరులు, శస్త్రధారులకు భృత్యులు, జూదరులు, మద్యపానం వారుగా జన్మించరు. ఇది పిల్లా జల్లా అని కూడా అంటారు కదా ఆచార్య. అది వేరు. ఆ పిల్ల జల్లా అనేది అది వేరు. అది ఏంటంటే మనస్సు గురించి వ్యవహారం చేస్తున్నారు. కానీ దాని అర్థం ఏం చెప్తుంటారు అంటే పిల్ల అంటే పిల్లలు అంటారు, జల్ల అంటే భార్య అని అంటారు. అది తప్పు. అహంకార తత్వం ఎక్కువ అనేటటువంటిది ఆచార్యజీ దీన్ని బట్టి. జల్లా అంటేనా? మిక్కిలి రజోగుణం అంటే ఇవన్నీ చేసేవాళ్ళు అహంకార తత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు అనేటటువంటిదా అనిపిస్తుంది. ఈ అనువాద వ్యాఖ్యానంలో ప్రసంగం మొదలు పెట్టింది మిక్కిలి రజోగుణం గలవారు అని చెప్తూ వారి లక్షణాలు చెప్తున్నారు. మరి చివరికి ముగిస్తున్నది ఏంటంటే ఇది నీచ రజోగుణము అని మళ్ళీ ముగిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో సందేహం ఏంటంటే ఏది మిక్కిలి రజోగుణము, ఏది నీచ రజోగుణము? పల్లెవాన్లు నీచ రజోగుణం వల్ల, లేదంటే శస్త్రధారులై ఉండి
దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నటువంటి వారు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళ, లేదంటే ఆ యొక్క జూదశాలలో వాళ్ళు ఉండి జూదమాడుతూ సర్వస్వాన్ని కోల్పోతున్న వాళ్ళ, అది కళ్ళు సారాయి దుకాణంలో మద్యపానం చేస్తున్నారు, ఏది ఏమిటి అనేది ఎట్లా తెలవాలి? ఇప్పుడు చదివే వాళ్ళకి ఏంటంటే మిక్కిలి రజోగుణం గలవారు అని అన్నారు, మళ్ళీ ఇది నీచ రజోగుణం అని చెప్పేసి చివరికి అనేసరికి ఏది ఏమిటి అనేది ఎట్లా? ఇప్పుడు మనం వివేచించుకోగలం. ఇది ఈ ఖడ్గజీవులు, పలుగుతో తవ్వేవారు, ఈ పల్లెవాన్రు, ఈ నటులు అంటే దొమ్మరులు, శస్త్రధారులైనటువంటి వాళ్ళు ఉత్తమ రజోగుణం కలిగిన వారు, జూదరులు, మద్యపానం చేయవారు, ఇది నీచ రజోగుణములు అని అందామా? ఏది దేనికి ఏది నీచం, ఏది ఉత్తమం? స్పష్టంగా ఇవ్వలేదు ఆచార్యులు. అదే రాజానః క్షత్రియాశ్చైవ రాజ్యాం చైవ పురోహితాః వాదయుద్ధా ప్రధానాశ్చ మధ్యమా రాజసీ గతిః. మధ్యమ రజోగుణము కలిగిన వారు రాజులు, క్షత్రియ వర్ణస్థులైన రాజపురోహితులు, వాద వివాదములు చేయువారు, న్యాయవాదులు, యుద్ధ విభాగాధ్యక్షులు, సేనాపతులుగా జన్మించరు. ఇది స్పష్టంగా ఉన్నది. ఇట్లా ఉండాలి. ఏ విషయాన్ని అయితే ప్రస్తావిస్తారో అందులోనే ఆ పరిధిలోనే మాట్లాడితే బాగుంటుంది. అందరి పుస్తకాలలో ఇలాగే ఉందా? ఇట్లాగే ఉంది ఆచార్యులు. గంధర్వ గుహ్యకాయక్ష విబుధాను చరాశ్చయే తథైవ అప్సరసః సర్వా రాజసీషూత్తమాగతి. ఉత్తమ రజోగుణం కలవారు గంధర్వులు, పాటలు పాడేటువంటి వారు, గాయకులు. గుహ్యక ఆచార్యజీ, అంజీ మల్లా అనే శబ్దానికి నౌకలను నడుపువారు గాని ఉన్నది. మన ఎవరు మరికృష్ణారెడ్డి గారు రాసిన దాంట్లో. దేనికి? మల్లా అనే శబ్దానికి మల్లా అని అంటారు. అవునవును, అది అట్లా అర్థం వస్తుంది. ఇది సత్యార్థ ప్రకటన మరికృష్ణారెడ్డి వారు రాసిన దాంట్లో ఉన్నది. అర్థం కాలేదు ఆచార్య, ఏముంది? అదే మళ్ళా అంటే వారు పడవ నడిపేవారు. పడవ చెట్లు ఇట్లా నీళ్లు తోడుతుంటారు కదా పడవ ముందు పోవడానికి, వాళ్ళను అంటారంట అని చెప్పేసి వారు దాంట్లో రాశారంట విశ్వామిత్ర గారు. కృష్ణారెడ్డి గారు, అదే కృష్ణారెడ్డి గారు, విశ్వామిత్ర గారు చేసిందే విశ్వామిత్ర, రాజ్యలక్ష్మి మాతాజీ గారు చేసిందే కృష్ణారెడ్డి గారు ముద్రించారు. అదే గుహ్య అంటే వాద్యజీవులు ఉంటారు. గుహ్యక అంటే గూఢాచారులు అంటే బాగుంటదేమో. వాద్యజీవులు అంటే వాళ్ళు వాద్యాలను, వీణ, తబలా, హార్మోనియం ఇటువంటి వాటిని వాదించుకుంటూ జీవించేటువంటి వారు. యక్షులు అంటే ధనాఢ్యులు. ఇప్పుడు ఈ యక్ష శబ్దాన్ని అక్కడికి తీసుకెళ్తే మహాభారతంలో యక్ష ప్రశ్నలు అని చెప్పేసి పాండవులను చంపినటువంటిది, ఆ యక్షుడు నదిలో నీళ్లు తాగనీయకుండా చంపినటువంటిది అంటే ధనాఢ్యుడు అనే అర్థమా? ఆ యక్షుడు వేరు అనే అర్థమా? వేరు, అది వేరు, ఇది వేరు. ధనాఢ్యులకు యక్షుడు అనే పేరు మరి ఎందుకు వచ్చిందో తెలియదు. యక్షులు అంటే ఆచార్య, యక్షులు అంటే ధనాఢ్యులుగా విద్వాంసులను సేవించేవారుగా అంటే ఉంది. అంటే ఇప్పుడు ధనాఢ్యులు అని చెప్పేసి కామా పెట్టాడు, మళ్ళీ విద్వాంసుల సేవకులు అని ఇంకొక అభిప్రాయం చెప్తున్నాడు. అవును, ఇక్కడ అర్థము విద్వాంసుల సేవకులు. మరి ధనాఢ్యులు అంటే? విద్వాంసుల సేవకులు అంటే ఏంటి అక్కడ అర్థం ఆచార్య? విద్వాంసుల సేవకులు అంటే వాళ్లకు ఏదైనా సరే అవసరం ఉన్నప్పుడు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి వారు. ధనం అంటే ధనము, వస్త్రాలు అంటే వస్త్రాలు, అన్నం అంటే అన్నము,
ఈ స్థలం అంటే స్థలం ఏదోటి ఇచ్చి వాళ్ళను ఆదుకునేటువంటి వారు విద్వాంసులను. ధనం ఉన్న వాళ్ళే కదా ఆ విధంగా ఆదుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం అంతా ధనాఢ్యులదే. ధనం ఉన్నటువంటి వాళ్ళు, పేదరిక వాళ్లకు ఈ యజ్ఞం చేయడానికి అర్హత లేదు, మూర్తి పూజ చేయడానికి లేదు, ఎక్కడికి చేయడానికి లేదు, తీర్థయాత్రకు పోవడానికి లేదు. పేదరికం కదా, అనకే లేదు, ఇంకొకరికేం పెడతారు. ద్రవ్య పూజ అనేటువంటిది అంతా ధనాఢ్యులదే, సంపన్నులదే. అప్సరస ఉమాచార్య గారు, అంటే ధనం లేని వారు అగ్నిహోత్రం లాంటివి పూజా కార్యక్రమాలు చేయడానికి అర్హత లేని వారు అని అర్థం. ఆచార్య గారు మరి ఎట్లా చేస్తారు చెప్పండి? ఇప్పుడు నెయ్యి కొనాలన్నా, నెయ్యి పాత్ర కొనాలన్నా, యజ్ఞకుండం కొనాలన్నా, సమిధలు తీసుకురావాలన్నా ఏదైనా కూడా ధనంతో కూడుకున్నదే కదా. స్తోమత స్తోమత లేని వారు. వాళ్ళకు చేయాలని ఉన్న స్తోమత లేక అదే ఇప్పుడు వానప్రస్థం దీక్ష తీసుకొని వనానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ దగ్గరే వాళ్ళు సంపన్నులై ఉన్నా అవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ ఏమని చెప్పాడు, చెట్ల ఆకులు, పువ్వులు, అక్కడ మట్టి గుంత తీసి ఆ నిప్పు పెట్టి దాంట్లో ఆ ఆకులే స్వాహ అన్నప్పుడు ఆకులే వేయడం, అంతవరకే వారికి యజ్ఞం చేసేటువంటిది. ఇప్పుడు ఆధ్యాత్మిక భాషలో ఏంటంటే, దేని ద్వారా ఒక ఆత్మ తరించబడితే మన దగ్గర ఉన్నటువంటిది గృహస్థులకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు తిని అన్నములో మొదటి ముద్ద తీసి పక్కన పెట్టు. వెలుగుతుందా అమ్మగారు? ఆ మొదటి ముద్ద తీసి పక్కకు పెట్టేది అది రాష్ట్రం కోసం, సమాజం కోసం. అదే యజ్ఞం. చేయదగినంత చెయ్యాలి అనేటటువంటిది. అది అంటే అసలే చేయలేని వారికి కూడా ఆ మొదటి ముద్దతోటి ఒక సందేశమే కదా అమ్మగారు. ఇప్పుడు మనం తినే ఆ అన్నములో మన ఆకలికి సరిపడినటువంటి ఊర్జా శక్తి మొదటి ముద్దలోనే ఉంటది. ఇక ఎంతెంత తర్వాత తింటుంటే వాటికి అంతంత విలువ ఉండదు. మొదటి ముద్దకు ఎక్కువగా ఉంటుంటది. ఆ మొదటి ముద్దని తీసి పక్కన పెట్టించాడు. అదే పరోపకారం నేర్పించటం. అంతే. తాపసో యతయో విప్రా ఏ చ వైమానికా గణాః నక్షత్రాణి చ దైత్యాశ్చ ప్రథమా సాత్వికీ గతి. సాత్వికంలో ప్రథమ గతి అంటే ఉత్తమమైనటువంటి దాన్ని గురించి చెప్తున్నాడు. తపస్సులు, యతులు, తపస్సు చేసేటువంటి వారు, యతులు అంటే సంచరించేటువంటి వారు, సన్యాసులు, వేద పాఠకులు, విమానములు నడుపువారు, జ్యోతిర్విధులు, దైత్యులు, దేహ పోషణ పరులకు మనుష్యులుగా జన్మించుట ప్రథమ సత్వ గుణ ఫలం. ఇక చూడండి ఇక్కడ ఏమేమి చెప్తున్నారు. టైం చాలా అయినట్టు. సరే, ఇది ఒక్కటి చేసేస్తాం. తపస్సు చేసే వారికి వారు ఆస్తిక పరకంగా చేస్తారు. యతులు వారు యోగ సాధన అనేటువంటిది ఆస్తిక పరకంగా చేస్తారు. సన్యాసులు వారి ఆస్థ, నిష్ఠ, శ్రద్ధ, భక్తితో చేస్తారు. వేద పాఠకులు వారి శ్రద్ధతో ఉంటారు. విమానం నడిపేవారు ఆస్తికులే కావాల్సిన అవసరం లేదు, నాస్తికులు కూడా కావచ్చు. జ్యోతిర్విధులు తప్పుదో పట్టించి పూట గడుపుకునేటువంటి వాళ్ళు, మరి అసలైనటువంటి జ్యోతిర్విద్యను చెప్పినటువంటి వాళ్ళు దైత్యులు అంటున్నారు. దైత్యులు అంటే దయ్యాలు, పిశాచులు అంటాం కదా, ఆ పిశాచ భాషని దైత్యులు అనేటువంటిది. దేహ పోషణ పరులకు కేవలం దేహమునే చూసుకుంటారు, దేనిని ఆలోచించరు. సమయం, సందర్భం, ఉచితం, అనుచితం, పరిస్థితి, యోగ్యత, సామర్థ్యం ఏవి ఆలోచించరు.
అటువంటి మనుషులుగా జన్మించడం ప్రథమ సత్వగుణ ఫలము అనేటువంటిది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే సత్యారి ప్రకాశం మళ్ళీ సంపాదన చెయ్యాలి, యోగ్యులైనటువంటి వ్యక్తుల ద్వారా సంపాదన జరిగితే బాగుంటది. సంపాదన అంటే ఈ యొక్క వేరే అర్థాలను ఇచ్చేటువంటి పదాలకు సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వాటిగా సమకూర్చడం చేస్తే బాగుంటదని తెలుస్తున్నది దీని ద్వారా. ముందు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. సత్సంగం ద్వారా సత్యార్థ ప్రకాశం నామ సముల్లాసం నుండి సత్వ రజు తమో గుణముల యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాం. సత్వగుణం ద్వారా రాబోయే జన్మ, రజోగుణం ద్వారా రాబోయే జన్మము, తమో గుణం ద్వారా మళ్ళీ జన్మలు ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్కటి అతి క్లుప్తంగా ఎంతో లోతైన విషయాలను ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ విషయాలు అన్ని అతి సరళంగా అర్థవంతంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈ విషయాలందరికీ అందించడానికై మనము ఈ ఎపిసోడ్ లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుదాం. ఆ తర్వాత ముఖ్యమైన ఈ ఎపిసోడ్ను విని సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో రాసి సందేహ నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాను. సందేహ నివృత్తితో అధిక జ్ఞానాన్ని పొందగలరని మనది. ఈరోజు వైదిక సంధ్య, శుక్రవారం. భాగ్యలక్ష్మమ్మ గారు చేస్తారు. అసలు అంతకుముందు ఒక విషయం చెప్తాను. అసలు చెప్పండి. మొన్న జూన్ 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు కురుక్షేత్రలో శిబిరం జరిగింది. ఆ శిబిరంలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు అందరూ. తర్వాత విద్యార్థినులుగా 600 మంది బాలురు, 500 మంది మహిళా విద్యార్థులు పాల్గొన్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత మన ప్రాంతంలో కూడా ఇటువంటి శిబిరాలు పెడితే భవిష్యత్తులో మనకు ఆర్య సమాజానికి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా తయారవుతారు. కాబట్టి మనం కూడా ప్రతి ఆర్య సమాజము తర్వాత ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అక్కడక్కడ శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని ఒక ఆలోచనతోటి ఉన్నారు అందరూ. దానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్యజీ. అనుభవంతో కూడిన విషయాలు వివరించారు. ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి. వైదిక బ్రహ్మ సందేహము ఆచమన మంత్రములు. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शैन्योरविस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रमुलु. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोफलम्, ओम करतलकर पृष्ठे. मार्जन मंत्रमुलु. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः,
ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చాభిదాతపసోద్యజాయత తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదదిశ్వస్య మిషతో వశి ఓం సూర్యా చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. పునరాచన మంత్రములు. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शून्योरभिस्रवन्तु नः. मनसा परिक्रम मंत्रम्. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरचिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः प्रतीचीदिगवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिष्मस्तम्भोजं वेदद्मः. उपस्थानमन्त्रम्. ओम जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्निः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्मः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयश्च शरदशतात्. आचमन मंत्रम्. ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. गायत्री मंत्रम्. ओम भूर्भुवः स्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे रक्षक सच्चिदानंद स्वरूप ज्योतित्पादक देवा
మీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యం ఉపాసింతము. మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మలు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి. సమర్పణ భావం. ఏ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపుము స్వామి. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక బ్రహ్మ సింధు యజ్ఞం ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ధన్యవాదములు లక్ష్మణ గారికి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. నమస్కారం.